సర్వే చేసినాక ఇక చేసుకోండి, ఏమైనా చేసేది ఉంటే మాకు చూపించండి, మీకు మీరు చేసుకోండి. ఇంతకుముందు ఎంఆర్ఓ దగ్గరికి మాట్లాడించాము. అయితే ఈ 6 ఎకరాలను ఇంకా మిగిలిన భూమి మీకు చేసిస్తా అని చెప్పి ఒక వాగ్దానం చేసేది ఎంఆర్ఓ గారు. అయితే మీరు మండే రోజు సర్వే చేసుకున్నాక తర్వాతనే పని స్టార్ట్ చేస్తామని అన్నారు. అయితే అట్లా చెప్పారు కదా, ఇప్పుడే చేసుకుంటారు కదా, మీరు ఇప్పుడే చేసుకుంటారు మాకు ఎట్లా దాని మీద వాళ్ళు అడగడానికి ఇచ్చారు కదా. ఇప్పుడు 6 ఎకరాలు పోతే మిగతాది ఉంటుంది కదా. అయితే సర్వే చేసినాక తీసుకొని అంటారు సార్. సర్వే చేసిన తర్వాత ఇచ్చింది మనకి. సర్వే చేయలేదు, చేసి వచ్చి పోయిన తర్వాత గవర్నమెంట్ సర్వేకు నాతో అది నా పోలీస్ స్టేషన్ వచ్చినా ఇస్తాను మీకు సర్వేలో. అర్థమవుతుందా? అక్కడ పోలీస్ స్టేషన్ వచ్చినా సర్వేలో ఇస్తా, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా. కానీ ఇక్కడ నాకు మా ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ల్యాండ్ ఇచ్చినారు, దాన్ని ప్రొటెక్ట్ చేయండి, ఫస్ట్ వెళ్ళేసి మీరు చేసుకోండి సార్. దానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. 6 ఎకరాలు మాకు ఇంకో 4 ఎకరాలు మిగులుతుంది కదా, మేము 5 మంది రైతులము మంచిగా అడగండి. దానికి వాళ్ళు ఒకవేళ మాట్లాడితే దానికి నేను సపోర్ట్ చేస్తాను. మేము మాట్లాడి ఇచ్చినాము సార్, ఇంతకుముందు మధ్యాహ్నం మాట్లాడి ఇచ్చినాము. మేము అటు పోయినాము, ఇక్కడ పని స్టార్ట్ చేసిరని చెప్పి వీళ్ళు ఆపడానికి. నేను ఉదయం నుంచి నడుస్తూనే ఉంది. ఉదయం వచ్చినా చూసినాం, అక్కడ ఉదయం వచ్చారు సార్. వచ్చిరండి సార్, మేము అటే ఉన్నాము, సార్ దగ్గర ఉన్నాము, సార్తో మాట్లాడినాము. సార్ గిన ఓకే అన్నారు. ఆయన వచ్చిందో మాట్లాడదాం, మీకు అది ఉన్నారు కదా, అది చెప్పిద్దాం, దాంట్లో ఏం లేదు. అదే చెప్తారు సార్, వేరేది ఏం లేదు. ఏంటంటే మనం ఈ భూమి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే టైంలో వాళ్ళకి ఏం చెప్పినామంటే, మీకు ఆల్టర్నేట్ ఏమైనా చూపిస్తాం, వేరే జాగాలు చూపిస్తాము, లేదంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమా లేక ఇక్కడ జాబా అనేది మాట్లాడే వాళ్ళు చెప్పారు సార్. అప్పుడు ఆ టైంలో అక్కడ అధికారులు ఉన్నప్పుడు. అయితే దానికి నేను అదే అది ఒకటి మీరు వెల్కమ్ చేయండి సార్. ఇక్కడ మీకు ఇవ్వడానికి వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టిద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఇప్పుడు చేసి ఇది ఆ ప్రపోజల్ పంపితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాకు. అవును. అయితే ఇది మనం సార్కినే చెప్తాము, కొద్దిగా సర్వే చేసినాక వాళ్ళకి ఏమైతే 4 ఎకరాలు కానీ 3 ఎకరాలు మిగులుతుంది కదా, పక్కన మిగులుతుంది కదా, ఆ భూమి వాళ్ళ పేరు మీద అమలు చేయమని చెప్పినాం సార్, వేరేది ఏం లేదు అక్కడ. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, ఈ ఫస్ట్ చేసుకున్నాక మాకు తర్వాత చేస్తారా చేయరా, అది ఇప్పుడు ఇది ఆపడానికి అయితే లేదు కదా, ఇది వేసిన తర్వాత చేస్తారా చేయరా అని మీకు సపోర్ట్ చేయమంటే మాట్లాడతా, లేకపోతే లేదు. దీనైతే ఆపడానికి అయితే లేదు కదా, మీకు సపోర్ట్ చేయాలి. ఇది 1 ఎకరం అయిపోయింది, ఇంకా మిగతా 5 ఎకరాలు ఇచ్చేసారు, మొత్తం కలిపి 6 ఎకరాలు ఏదో క్లోజ్ అయింది. మిగతా భూమి ఏదో ఉందో మీకు ఇస్తామని చెప్పి దానికి నేను సపోర్ట్ చేస్తాను. దీనైతే ఆపడానికి లేదు సార్. అసైన్ ల్యాండ్ అర్థమైంది, అర్థమైంది చెప్పు అంటున్నా. అంటే ఏం చేయాలి, దేనికోసం అని చెప్పేసి చేసుకుంటున్నా. కాదు కదా, 4 సంవత్సరాలు నువ్వే చెప్తావు, నువ్వే మనం ఇచ్చినాం సార్. ఎందుకంటే మనం దానికి నువ్వే చెప్తావు 4 సంవత్సరాల నుంచి చేయట్లేదని. ఇది చేయట్లేదు కదా సార్, వాళ్ళకి మీకు చేస్తూనే ఉన్నాం సార్. దీంట్లో కాకపోతే మొలకలు వస్తున్నాయి, మేకలు అవి మేస్తున్నాయి, తెలవట్లేదు. నేను వచ్చి ఇక్కడ సంవత్సరం అవుతుంది, నేను చూస్తూనే ఉన్నా ఇక్కడ. మంచిగా దునిపిస్తలేమని రాజు
మొత్తం భూమి మొత్తం అయితే సరే లేదండి. ఇవన్నీ కాదు కానీ మీకు ఏమన్నా ఉంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర మండే నాడు రండి. ఈరోజు ఫ్రైడే సాటర్డే కదా, సండే రేపు సెలవు ఉంది. మండే నాడు రండి, మాట్లాడదాము. ఇదైతే పని అయితే ఆపదు. సార్ మాది 2 ఎకరాలు ఉన్న దాంట్లో 2 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి. నేను 10 ఎకరాలు ఉండే ఎంఆర్ఓ గారు నాకు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రాసిచ్చారు. ఈరోజు వర్క్ చేసుకోమన్నారు, చేసుకుంటున్నాము. దాంట్లో వెనక ముందు ఏం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చేది ఉన్నది, చేస్తారు. మీకు ఏమన్నా ఉంటే రండి, అక్కడ వచ్చి దరఖాస్తు చేయండి. నేను కూడా కోఆపరేట్ చేస్తాను అంటున్నా. చెప్తా, ఆడ వచ్చి మాట్లాడతా. వాళ్ళకి కూడా రావాలి స్పందించి సార్ మంచిగానే చేసిస్తానని చెప్పారు. చెప్తా, నేను కూడా కోఆపరేట్ చేస్తాను. దాంట్లో వెనక ముందు ఏం లేదు. మీకోసం మాట్లాడమంటే వాళ్ళకి న్యాయం కావాలి సార్. ఇక్కడ దీనికి ఏమన్నా చేపిస్తాను నేను. 2 ఎకరాలు వాళ్ళ దగ్గర 1 ఎకరం మాట్లాడండి, నేను చెప్తున్నా కదా. తీసుకుంటే తర్వాత మాకు మిగులుతుందని ఏమన్నా